నిర్గుణస్య హతం రూపం దుశ్శీలస్య హతం కులం అసిద్ధస్య హతా విద్యా అభోగేన హతం ధనం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గొప్పదైనటువంటి కార్యము అది ఏ మాసమైనా, ఏ రోజైనా, ఏ తిథి అయినా మనకు మరొకటి లేదు. అందుకే భగవత్ కైంకర్యముతో సర్వసిద్ధులను కూడా మనం పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం అనేటువంటి సంస్కారం మనలో ఉంటే చాలు, మన దగ్గర ఉన్నవన్నీ కూడా చరితార్థమవుతాయి, లేకపోతే లేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అవసరం అంటారు పెద్దలు, చెప్తున్నారు. నిర్గుణస్య హతం రూపం. నీకు ఎంత గొప్ప రూపం ఉన్నా, సౌందర్యం ఉన్నా, నీలో గుణము లేకపోతే ఆ రూపం అంతా వృధా. సద్గుణము ఉంటేనే నీ యొక్క రూపానికి గౌరవం తప్ప గుణము లేని నీ రూపము వృధా వృధా అంటున్నారు. నిర్గుణస్య హతం రూపం దుశ్శీలస్య హతం కులం. నీలో సచ్చీలము గనక లేకపోతే నీ వంశము వృధా. నువ్వు మహా గొప్ప వంశములో పుట్టి ఏమి లాభము నీకు శీలము లేకుండా. కనుక నీలో సచ్చీలం అనేటువంటిది నీ వంశానికి వన్నె తెస్తుందయ్యా. అది లేనప్పుడు నువ్వు వృధా వృధా. అదేవిధంగా అంటున్నారు, అసిద్ధస్య హతా విద్య. రకరకాల విద్యలు నువ్వు 100 నేర్చుగాక ఒక విద్యలో అయినా నువ్వు సిద్ధిని పొందకపోతే ఆ విద్యలన్నీ వృధా వృధా. అసిద్ధస్య హతా విద్య అభోగేన హతం కులం. అదేవిధంగా ధర్మరూపమైనటువంటి భోగాన్ని నువ్వు కొంతైనా ఆచరించకపోతే నువ్వు సంపాదించిందంతా వృధా వృధా. నువ్వు దేనికి కూడా కొరగాదు నీకు. ధర్మముతో కూడి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ధర్మ అర్థ కామ మోక్షములలో మొట్టమొదటిది ధర్మం. దాన్ని పూర్తి చేసి దాన్ని విడిచిపెట్టేసి తర్వాత సంపాదనలోకి వెళ్ళిపోవాలా, ఆ తర్వాత కామం అనే పురుషార్థంలోకి వెళ్ళాలి, ఆ తర్వాత మోక్షాన్ని పొందాలి అని పొరపాటున ఇవన్నీ 4 మెట్లను అనుకుంటే పొరపాటు. ఈ 4 మెట్లే కనుకైతే సామాన్యంగా మానవుడు ఒక మెట్టు ఎక్కాక ఆ మెట్టును విడిచిపెట్టి 2వ మెట్టులోకి వెడతాడు. అంతే కదండి. మొదటి మెట్టు ఎక్కి 7వ మెట్టు చేరుకున్నాక ఇంకా మొదటి మెట్టుతో సంబంధం ఏమి ఉండదుగా, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు, దాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఉంటాడు. నాయనా అలానే అనుకుంటావేమో, పొరపాటు. ఈ చతుర్విధ పురుషార్థాలు అలా కాదు. మొట్టమొదటిది ధర్మం అయితే ఆ ధర్మముతో కూడినటువంటి అర్థ సముపార్జన, ధర్మముతో కూడినటువంటి కామపురుషార్థము యొక్క పరిపూర్ణత, ధర్మముతో కూడి ఈ రెండింటినీ ఆచరిస్తేనే తర్వాతదైన మోక్షం వస్తుంది, లేకపోతే రాదు. కనుక ధర్మము సర్వత్ర అన్వయమవుతుంది. ఇది చతుర్విధ పురుషార్థాలలో ఉండేటువంటి సారం. కనుక అటువంటి సారమును మనమందరం కూడా తెలుసుకొని ప్రతి కార్యమును కూడా ఈ జీవితంలో అది ఏం ఆచరిస్తున్నా కూడా అది ధర్మాన్వితంగా ఉన్నదా లేదా అని మనమే పరీక్షించుకొని ధర్మాన్వితంగా ఉండేలాగా ఆ కార్యములను ఆచరించే ప్రయత్నం మనం చేయాలి.
అటువంటి గొప్పదైనటువంటి కార్యమును ప్రయత్నాన్ని మనమందరం కూడా ఆచరిస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఏప్రిల్ 25వ తేదీ వైశాఖ మాస శుక్లపక్ష నవమి తిథి. నవమి తిథికి అధిదేవత దుర్గా అమ్మవారు. ఈ రోజున దుర్గా అమ్మవారి యొక్క ఆరాధనం చక్కనైనటువంటి క్రాంతిని, రక్షణను మనకు కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం ఆశ్లేష నక్షత్రం, సర్పదేవతాక నక్షత్రము. ఈరోజు సర్పదేవతల యొక్క ఆరాధనం మనకు సత్ఫలాలను ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం శనివారం, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మనకు మోక్షమును కలగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకపుమాన్ అభంగురవిభూతిర్నస్తరంగయతు మంగళం. ప్రియ భాగవతోత్తములారా, నరత్వం దుర్లభంలోకే అని చెప్పిన రీతిగా మానవ జన్మను పొందడం అనేది మన యొక్క పూర్వజన్మ సుకృత విశేషం. మానవ జన్మను పొందిన తరువాత ఈ జన్మను ఎలా మనం సార్థకం చేసుకోవాలి అంటే భగవంతుని యందు భక్తి ప్రపత్తులను కలిగి ఉంటాం. భగవంతుని గురించి మనం ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. ఆ ప్రకారంగా మనకు దేవదేవుడు మన యొక్క నోటి నుండి గోవింద నామోచ్చారణాన్ని చేయిస్తూ ఉన్నాడు. గోవింద గోవింద గోవింద. కలియుగాధిపతి ఎవరు అంటే వెంకటాచలంలో వేంచేసినటువంటి వెంకటేశ్వర స్వామి.
వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్న రీతిగా మనమందరం కూడా ఇప్పుడు ఉన్నాము, వెంకటేశ్వర స్వామిని సేవించుకుంటున్నాము అంటే ఇంతకన్నా భాగ్యం మనకేం కావాలండి. ఒక విషయం తెలుసా అండి, శ్రీనివాసునికి పద్మావతికి జరిగినటువంటి వివాహ మహోత్సవం ఎన్ని వేల సంవత్సరాల ముందు జరిగింది. కానీ దేవదేవుడు మన కొరకు తిరిగి ఈ వివాహ మహోత్సవాన్ని జరిపించుకుంటున్నాడు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ ఉంటుంది తిరుమల క్షేత్రం. ప్రతిరోజు కూడా అభిజిత్ లగ్నంలో 12 గంటల ప్రాంతంలో ఆ సంపంగి ప్రాకారంలో కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేతుడినటువంటి శ్రీనివాసునికి విశేషమైనటువంటి కళ్యాణోత్సవాలు జరపబడుతుంది. మనమందరం కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాం. కొంతమంది ప్రత్యక్షంగా అక్కడ చూస్తున్నారు, కొంతమంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా అటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నారు. మనకందరికీ కూడా ఒక పెద్ద సుకృతం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రతిరోజు జరిగేటువంటి తిరుమలలో జరిగేటువంటి అనేక ఉత్సవాలంతా కూడా మనం దర్శింపజేస్తున్నారు. ఉన్న చోటు నుండి మనం భగవంతుని దర్శించుకుంటున్నాం. మన యొక్క మనస్సును అక్కడ పంపించాలి. శరీరం ఎక్కడో ఉన్నా కూడా మనం చూస్తూ ఆ దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క పాదార విందువులైన మన ఈ మనస్సు మరలాలి. ఎందుకంటే ఆళ్వారులు ఆచార్యులందరూ కూడా ఉన్న చోటు నుండి భగవంతుని దర్శించుకున్నారు. అంచేత స్వామివారికి ప్రతిరోజు కళ్యాణోత్సవం జరుగుతుంది. పద్మావతి పరిణయోత్సవాలు తిరుమలలో ఎలా జరుగుతుంది? 3 రోజుల పాటు ఈ వైభవం. ఇది ఒక వేడుక అన్నమాట. కళ్యాణం అంటేనే వేడుక. అందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండేటువంటి సందర్భమే కళ్యాణం. కళ్యం అనతీతి కళ్యాణం, మంగళాన్ని కలిగించేది. తిరుమలలో వైశాఖ మాసం శుద్ధ నవమి నుండి ఏకాదశి వరకు జరిగేటువంటి 3 రోజుల పాటు జరిగేటువంటి పద్మావతి పరిణయోత్సవాలు. నవమి, దశమి, ఏకాదశి వెంకటాచల మహాత్మ్యాన్ని అనుసరించి శ్రీనివాసునికి పద్మావతికి వైశాఖ శుద్ధ దశమి నాడు పరిణయ మహోత్సవం జరిగినది అని మనకు పురాణం చెప్తుంది. ఆ పురాణ ఐతిహ్యాన్ని పురస్కరించుకొని ఎంతో వేడుకగా ఈ పరిణయోత్సవాలు నిర్వహింపబడతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో చక్కగా ఈ ఉత్సవాన్ని జరిపిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది ఆ రోజు అంటే నారాయణగిరి ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో మండపాలు ఉంటాయి. ఆ మండపాన్ని అంతటినీ కూడా, ఆ పరిసరాన్ని అంతటినీ కూడా ఎంతో చక్కగా అలంకరించి ఉంటారు. ఎలాగైతే వివాహ మండపాన్ని అలంకరిస్తారో అదే ప్రకారం అక్కడ బొమ్మలు, ఆ బొమ్మలతో అలంకరిస్తారు. ఉద్యానవనం చాలా అత్యద్భుత రమణీయంగా ఉంటుంది. జలాశయాలు ఉంటాయి. ఈ ప్రకారంగా అంతటా కూడా ఫల పుష్పాలతో అలంకరణ ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నా ఒక్కసారి మనం అక్కడ వెళ్ళామనుకోండి, మనం శ్రీవైకుంఠంలో ఉన్నామా అనిపిస్తుందండి. ఆ ప్రకారంగా ఆ పద్మావతి పరిణయోత్సవ ఆ మండపాన్ని ఎంతో చక్కగా అక్కడ అలంకరింపజేస్తారు. తరువాత 3 రోజుల పాటు సాయంకాలం ఆ సంధ్యా వేళలో ఈ ఉత్సవం నిర్వహింపబడుతుంది. ఆ ఉత్సవంలో మొదటి రోజు స్వామివారు సర్వాలంకార భూషితుడై చిన్న ఏనుగు, పెద్ద ఏనుగు ఉన్నది ఇక్కడ, ఆ చిన్న ఏనుగు పైన స్వామివారు వేంచేసి ఉండగా అమ్మవార్లు కూడా పల్లకిలో వేంచేస్తారు. వారు నారాయణ ఉద్యానవనానికి అలా దక్షిణ మాడ వీధి పడవ అట్లా వచ్చి గోవింద నిలయం ఉంటుంది. తద్వారా ఆ నారాయణ ఉద్యానం చేరుకుంటారు. అంతటా కూడా కోలాటాలు. అంటే ఆ వైభవం అటువంటి ఒక అంగరంగ వైభవంగా జరుగుతున్నది అంటే ఏమి అంగరంగ వైభవం అంటారు. ఇలా ఒక వేదపారాయణం, మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ వాళ్ళు అందరూ కూడా అలా వేంచేసి నారాయణ ఉద్యానం చేరుకుంటారు. అచ్చట విశేషంగా ఎదురుగా వేంచేసి ఉంటారు. పుష్పమాలలు, సన్నని మాల చాలా అత్యద్భుతంగా ఉంటుంది. జీయంగార్ల ప్రతినిధినటువంటి ఏకాంగి వారు ఒక వెండి తట్టలో దానిని వేంచేపు చేసుకుంటారు. అలాగే పూల బంతులు కూడా ఉంటాయి. అలా
మాలా పరివర్తన కైంకర్యం జరుగుతుంది. అన్యోన్యమాల్య పరివృత్తిం అభిష్టువంత అని చెప్పిన రీతిగా ఆ వాద్యం వాయించేటువంటి వాళ్ళు మాలా పరివర్తనం యొక్క దానికి అనుగుణంగా వాద్యాన్ని వాయిస్తారు. ఆ సమయంలో పరస్పరం స్వామికి స్వామివారి యొక్క స్వామి సమర్పించిన పుష్పమాలలు శ్రీదేవి అమ్మవార్లకు అలాగే భూదేవి అమ్మవార్లకు కూడా ధరింపజేస్తారు. ఇలా పరస్పరం జరుగుతుంది. తరువాత ఒక వేడుక, అలాగే పట్టు వస్త్రాలు ధరింపబడతాయి. అదే ప్రకారము పూల బంతులు పరస్పరం ఎదురెదురుగా వాళ్ళు అలా కొడతారు. ఏకాంగి వారు మరియు సిబ్బంది అందరూ కూడా ఎంతో వేడుకగా ఈ వైభవాన్ని జరిపిస్తూ ఉంటారు. కనుక ఇటువంటి వైభవంలో మనమందరం కూడా పాలు పంచుకోవాలి. ఆ వేడుకను మనం తిలకించాలి. అప్పుడే మన యొక్క జన్మ ధన్యమైనట్టు. కనుక భాగవతోత్తమైనటువంటి మనమందరం కూడా పద్మావతి పరిణయోత్సవాలలో పాలు పంచుకొని పద్మావతి శ్రీనివాసుల దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. సపది సఖివచో నిశమ్య మధ్యే నిజ పరయోర్బలయోరథం నివేశ్య స్థితవతి పరసైనికాయురక్షణ హృతవతి పార్థసఖే రతిర్మమాస్తు. సఖ్యభక్తికి అంటే దేవదేవుడైనటువంటి ఆ పరమాత్మతో స్నేహం చేసే భాగ్యం అందరికీ లభిస్తుందా? రామావతారంలో సుగ్రీవుడు అంటారు, కృష్ణావతారంలో అర్జునుడు. అర్జునుడు కూడా ఒక దశలో హే కృష్ణ, హే యాదవ, హే సఖేతి బావా, నీవు పరమాత్మవు కదా, నిన్ను నేను సఖుడుగా భావించి ఉంటే క్షమించు అని కూడా అంటాడు. అయినా సఖ్యభక్తికి కూడా ఆయన ఉదాహరణ అర్జునుడు. సఖ్యభక్తి అంటే నరుడు నారాయణుడు. నరుడు నారాయణుడు అంటే జీవాత్మ పరమాత్మలు. జీవాత్మ పరమాత్మలు ఎప్పుడూ స్నేహితులే అని చెప్తారు. మనమంతా కూడా జీవాత్మలమే. కాబట్టే జీవాత్మలమైనటువంటి మనం కూడా అర్జునుడిలాగా పరమాత్మను ఎప్పుడూ మనస్సులో అనంత చైతన్య సంభావన చేయగలిగితే మనము పరమాత్మకు దగ్గరైపోతాం. దుర్యోధనుడు సహాయం కోసం వెళ్ళాడు. వెళితే జాగ్రత్తగా పరమాత్మ వాడిని ఉచ్చులో పడేశాడు. ఇద్దరూ బంధువులే, సహాయం చేయాలి. నా దగ్గర నా పాటియ 10,000 గోపాలురు కలరు, సమర కోవిద బాహాటోభావిరామమూర్తులు, చాపాద్యాయుధ కళా విశారద చిత్తులు అన్నాడు. 10,000 యదు సైన్యం ఉంది నా దగ్గర. ఆ 10,000 యదు సైన్యం ఒక పక్షంలో ఉంటుంది, నేను ఒక పక్షంలో ఉంటాను. నేను ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను, ఆయుధం ప్రయోగించను, ఏదో ఆప్తవాక్యంగా ఒక మాట సహాయం చేస్తుంటాను.
సలహాలు సంప్రదింపులే తప్ప నా దగ్గర నేనే యుద్ధం చేయను, మీకు ఏది కావాలనో కోరుకోండి అంటే అర్జునుడు ఆయన్నే కోరుకున్నాడు. పరమాత్మ నీవే నాకు కావాలన్నాడు. దుర్యోధనుడు నాకు బలమే కావాలన్నాడు, బలాన్ని కోరుకున్నాడు. వాడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు 10,000 సైన్యం తీసుకొని. సగర్వంగా చెప్పుకున్నాడు ఎంత సైన్యం తీసుకొచ్చారని. భీష్మ పితామహులు నవ్వుకున్నారట. అదే చెప్పారు, పరమాత్మ యుద్ధం చేయాలా? అర్జునునితో ఎంత స్నేహం ఉందంటే ఆయనకి, కృష్ణ భగవానునికి, అర్జునునికి నొగలపై కూర్చొని సారథ్యం చేశాడు. ఆ రథానికి సారథ్యం చేయడమే కాదు, నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనామధ్యమ క్షోణిలో పరులీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళించూపుచున్ పరభూపాయువులెల్ల చూపురున శుంభత్కేళి వంచించు ఆ పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుడై. శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ. ఆయన ఆయుధం పట్టవలసిన పని లేదు, ఆయుధ ప్రయోగం చేయవలసిన పని లేదు. చూపులతోనే వైరుల ప్రాణాలు హరిస్తాడు ఆయన. ఆ పరమాత్మ తత్వం అది భీష్ముడికి తెలుసు. ఈ దుర్మార్గుడు దుర్యోధనునికి ఆ మర్మం తెలియలేదే. వీడు బలం కోరుకొని వచ్చాడు. ఆయన అర్జునుడి నొగలపై కూర్చొని ఈ సైన్యాన్ని చూస్తూ అందరి ప్రాణవాయువులు హరించేస్తాడు. చూపులతోనే చంపేస్తాడు కృష్ణుడు అందరినీ. ఆ మర్మం తెలుసు. చూపులతోనే శత్రువుల్ని సంహరించే అంత దయ అర్జునునిపై ఉంది కాబట్టి. ఆ దయ అర్జునునిపై ఎందుకు? తన సఖుడు కాబట్టి. సపరి సఖివచో నిశమ్య మధ్యే. అర్జునుని మాటలు విని అడిగి అర్జునుని సలహా పైన సారథ్యం చేస్తున్నాడు. నిజ పరయోర్ బలయోర్ రథం నిశమ్య. వైరి బలానికి ఎదురుగా తన రథాన్ని నిలబెట్టి అర్జునుని బాణప్రయోగం చేయమన్నాడు. పరసైనిక ఆయురక్షణ అక్షులతో తన చూపులతో పరసైనికుల యొక్క ఆయు ప్రమాణాలన్నీ కూడా స్వీకరిస్తూ ఉన్నాడు. వాళ్ళని చంపేస్తున్నాడు పరమాత్మ. వాళ్ళు కట్టెలుగా బతుకుతారు తప్ప నిజంగానే ప్రాణాలు పోతాయి సాయంత్రం కొంతమందికి, అందరికీ. అటువంటి పరమాత్మ నాకు కూడా ఆయనే రక్ష. పార్థసఖే రతిర్మమాస్తు అన్నాడు భీష్మ పితామహుడు. అర్జునుని సఖుడైనటువంటి ఓ దేవా, నన్ను కూడా రక్షించు, నేను నిన్ను ఆశ్రయించాను అన్నాడు చివరి దశలో. అంటే సఖ్యభక్తికి, భగవంతునితోనే స్నేహం చేసినటువంటి భక్తికి తార్కాణంగా అర్జునుడు కృష్ణావతారంలో, సుగ్రీవుడు రామావతారంలో. తతోగ్ని ప్రదక్షిణీకృత్వ, అగ్ని ప్రదక్షిణం చేసి వారు స్నేహ వాగ్దానం చేసుకున్నారు ఒకరికొకరు. ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకోవాలని సుగ్రీవుడు రాముడు. అలాగా ఇక్కడ అర్జునుడి కష్టాల్లో కృష్ణుడు పాలు పంచుకున్నాడు, కానీ కృష్ణుని కష్టాల్లో ఏమో అర్జునుడు పాలు పంచుకోవాలి. అంటే స్నేహితుడు, సఖుడు. అదే భీష్మునికి ఆనందం. మా విజయంజేరుడు వన్నెలాడు అంటాడు. మా విజయంజేరుడు వన్నెలాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవునితోనే స్నేహితుడు అనిపించుకున్నటువంటి వాడు మా అర్జునుడు, నాకు మనుమడు అని తృప్తి ఆయనకి. కాబట్టి అర్జునుని యొక్క సఖ్యభక్తి యుగయుగాలకు తరతరాలకు కూడా చెరగినటువంటి అంశమై ఎప్పుడూ భక్తుల యొక్క హృదయాలలో నిలిచి ఉంటుంది.